డైనోసార్స్‌ని చూడాలంటే ఈ ప్లేస్‌కి రావాల్సిందే. ఈ ప్లేస్ కంటే కూడా వెనకాల ఉన్న బిల్డింగ్‌కి అయితే పెద్ద ఫ్యాన్ బేసే ఉంది. హాయ్ అందరికీ! ఈరోజు మనం కలకత్తాలో ఉండే సైన్స్ సిటీకి అయితే చూడడానికి వెళ్తున్నాం. మీరు కూడా వచ్చేయండి. న్యూ టౌన్ అంటే సైన్స్ సిటీకి వెళ్ళాలి అంటే అరౌండ్ ఒక 40-60 మినిట్స్ టైం అయితే పట్టుద్ది బేస్డ్ ఆన్ ట్రాఫిక్. సో, ట్రాఫిక్ లేకపోతే ఇంకా త్వరగా వెళ్ళిపోవచ్చు. మహా అంటే ఒక 12-15 మినిట్స్ లోపలే ఉంటది కాబట్టి చాలా ఎర్లీగా వెళ్ళిపోవచ్చు. సో, సైన్స్ సిటీకైతే వచ్చేసాం. నాకు ఈ సైన్స్ సిటీ కంటే గూడా వెనకాలున్న బిల్డింగ్ అయితే పిచ్చిష్టం అసలు. చాలా మంచిగా అనిపిస్తది బిల్డింగ్‌ని చూస్తా ఉంటే. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సైన్స్ సిటీ ఇది. 1997లో అయితే స్టార్ట్ అయింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం వాళ్ళైతే దీన్ని మేనేజ్ చేస్తున్నారు. ఇది మొత్తం చూస్తా ఉంటే అసలు మనం పార్క్‌కొచ్చినామా, సైన్స్ సిటీకొచ్చినామా అని చెప్పి అనిపిస్తది. గ్రీనరీ అయితే అంత బాగా మెయింటైన్ చేస్తున్నారిక్కడ. ఈ రోప్ రైడ్ గాని ఎక్కినామంటే సైన్స్ సిటీ మొత్తం గూడా చూడొచ్చు. పర్ హెడ్ ఒక రూ. 75 అట్లా పడుద్దనమాట. సో, ట్రై చేయండి తప్పకుండా. సైన్స్ సిటీకి గానొస్తే రోప్ రైడ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. సో, ఎంటైర్ సైన్స్ సిటీ మొత్తం గూడా మనం చూడొచ్చు. అంతే గాకుండా అటు సైడ్ మొత్తం బిల్డింగ్స్ ఉంటాయి. అవైతే మస్తుంటాయసలు. ఎవల్యూషన్ పార్క్ ఉంటుందిక్కడ. డైనోసిరాస్ నుంచి హ్యూమన్స్ వరకు ఎవల్యూషన్ ఎలా జరిగిందని చెప్పి చాలా క్లియర్ కట్‌గా చూపిస్తారు. చిన్న పిల్లలకైతే చాలా బావుంటది. టెక్స్ట్ బుక్స్‌లో చదివి రాసేది వేరు. మనం కళ్ళకి కట్టినట్టుగా చూడడం వేరు కదా! నేను చెప్పిన బిల్డింగ్ ఇదే అన్నమాట. సైన్స్ సిటీ దగ్గరలోనే ఉంటది. చాలా బావుంటది. ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది ఆ బిల్డింగ్‌కైతే అసలు. నాకైతే పిచ్చ ఇష్టం అసల దాన్ని సైన్స్ సెంటర్ లోపలికైతే వచ్చేసాం మనం. ఇక్కడ నంబర్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్స్ అయితే ఉంటాయి. నార్మల్‌గా టెక్స్ట్ బుక్‌లో చూసి ఓకే. ఈ ఎక్స్‌పెరిమెంట్ ఇలా ఉంటది. మనం ఇట్లా చేయొచ్చు అని చెప్పి జస్ట్ చూసి చదవడం వేరు. రియల్‌గా హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్‌తో ఇక్కడికొచ్చి చేయడం వేరు. సో, కిడ్స్‌కైతే చాలా బావుంటుంది. ఇక్కడికి వెళ్లి చూసినప్పుడు గూడా పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు చాలామంది స్కూల్స్ నుంచి కిడ్స్‌ని తీసుకొచ్చారు ఇక్కడికి. అండ్ ఇక్కడ 3 వీడియోస్ కూడా ఉంటాయన్నమాట. సో, ఎట్లంటే ప్లానెట్స్ ఆహ్, వీటి గురించి మొత్తం గూడా ఎక్స్‌ప్లెయిన్ చేయిస్తారు. మొత్తం చూస్తా అంటే మనం నిజంగా ప్లానెట్స్ దగ్గరికి పోయినామా అని చెప్పి ఫీల్ ఉంటది. మేము ఒక దగ్గరికి పోయినామనమాట. అది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అసలు ఎట్లంటే మన ముందే జరిగిపోతుందేమో అన్న ఫీలింగ్ వచ్చేసిందసలు. మనం దీని లోపలికి రావాలంటే ఎంట్రీ ఫీజ్ రూ. 50 తీసుకుంటారు. అండ్ కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. లైక్ స్పేస్ సెంటర్ కావచ్చు. మనం అక్కడికెళ్ళి ఏమైనా కొత్తవి ఎక్స్‌పీరియన్స్ చేయాలి అనుకుంటే ప్రతి దానికి గూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చార్జ్ చేయిస్తారు. దీనికి మా దగ్గర రూ. 75 తీసుకున్నారనుకుంటాను. ఎగ్జాక్ట్‌గా యాహ్! రూ. 75 అనుకుంటాను. దీని లోపల మనం చిన్నప్పుడు ఏదైనా గేమ్స్ ఆడతారు చూసారా? లైక్ నాకు ఎగ్జాక్ట్‌గా పేరు గుర్తు రావట్లేదు. సో, అట్లా అనిపించింది దీన్ని చూస్తా ఉంటే. లైవ్‌లో మనం గూడా వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ వచ్చిందసలు. బయటకొచ్చాక ఏం లేదు జస్ట్ నార్మల్ అయిపోయింది. దానిలో ఉన్నప్పుడైతే మస్తు ఫీల్ అయినాం మేమైతే అసలు. చెప్పాను గదా! హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పెరిమెంట్స్ అని జెప్పేసి ఇట్లనే అన్నమాట. సో, చుట్టూ కిడ్స్ ఉంటారు. అండ్ వాళ్ళు చేస్తుంటారు. అండ్ వాళ్ళయిపోయాక మేము గూడా ఇట్లనే చేస్తుండే. ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్‌పెరిమెంట్‌ని మేము గూడా ట్రై చేసినాం. బాబోయ్! వీళ్ళ మొక్కలు పిచ్చి అసలేమో గాని ఎక్కడ పడితే అక్కడ పిచ్చ పిచ్చగా మొక్కలేసి పెంచేస్తున్నారు. అండ్ ఆ పెంచడం కూడా ఏదో ఏసేసినాం, పెంచేసినాం అని కాకుండా అండ్ చాలా బాగా మొక్కలు పెంచుతున్నారు. అంతా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడైతే. అండ్ ఇక్కడ ఇది ఉంది కదా! దీని మీద మనం నడుస్తా ఉంటే మ్యూజిక్ ప్లే అయిద్దనమాట. ఎంత టైం తిరిగినామంటే దాని మీద ఒక్కొక్క దాని మీద కాలేసి ముందుకు పోవడం, వెనక్కి రావడం, ముందుకు పోవడం, వెనక్కి రావడం భలే సౌండ్స్ వచ్చింది. సో, ఇట్లా ప్రతి దాంట్లో మనం ఒక్కొక్క దానికి ఫీజ్ పే చేస్తూ, ఎంట్రీ ఫీజ్ పే చేస్తూ వెళ్లి చూడాలి. అండ్ కొన్నిటికి మాత్రం మనీ వర్తే అనిపిచ్చింది. బట్ కొన్నింటికి వర్త్ అనిపించలేదనమాట. బట్ చాలా బావుండే. అండ్ మేము కూడా దీని లోపలికి పోయినాం. ఏం లేదు జస్ట్ లోపల నుంచి అట్లా కొంచెం దూరం మాత్రమే ఉంటది. మరీ లోపలికంటే అంత లోపలికేం ఉండదు. కొంచెం డిస్టెన్స్ అనమాట. సో, మీలో ఎవరైనా కలకత్తాకొస్తే తప్పకుండా అస్సలు మిస్ చేయొద్దు సైన్స్ సిటీని చూడడం. సరే మరి అయితే ఉంటాను. బాయ్.